టీడీపీ కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, చట్టాన్ని గౌరవించాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కోరారు. రాష్ట్రాన్ని కల్తీమయం చేసిన వైసీపీ కవ్వింపు చర్యల పట్ల కార్యకర్తలు, నాయకులు ఓర్పు, సహనంతో ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి సూచనలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చట్టాలు కాలరాస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని గుర్తు చేశారు. అలాంటి పాలనను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకించామని, అయితే ఇప్పుడు మనమే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సరైన మార్గం కాదని స్పష్టంగా చెప్పినట్టు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేరణలకు లోనై స్పందించాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన సిద్ధాంతం, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని, చట్టాన్ని గౌరవించే పార్టీగా టీడీపీకి సమాజంలో మంచి పేరుందని అన్నారు. అదే మన పార్టీకున్న బలమైన బ్రాండ్ ఇమేజ్ అని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర 2047 దిశగా రూపొందించబడిందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి అభివృద్ధికి 1,88 కోట్లు, పట్టణాభివృద్ధికి 452 కోట్లు, గ్రామీణ రోడ్లకు 500 కోట్లు, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, అరుదైన ఖనిజాల అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించటాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. పోలవరం, అమరావతి, అరకు వంటి డిమాండ్ ప్రాజెక్టులు మాత్రమే కాకుండా రూరల్, అర్బన్ ప్రాంతాన్ని ఎకనామిక్ హబ్బులుగా మారబోతున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నిరంతర కృషి వల్లనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తుండడం వల్ల యువతకు భవిష్యత్తుపై గట్టి భరోసా ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ దొరికిపోవడంతో దాన్ని దారి మళ్లించేందుకే ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఉచ్చులో పడకుండా ప్రతి కార్యకర్త సంయమనం పాటించాలని, రాష్ట్రానికి నష్టం కలగకుండా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. 164 అసెంబ్లీ సీట్లిచ్చి ప్రజలు చూపిన అపార ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ అదే స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు సాగుతానని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.